హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఇంతకుముందు వీడియో నేను ఊటీ డే 1 అప్లోడ్ చేశాను. ఇది ఊటీ డే 2 వీడియో. మేము డే 2 వచ్చి కూనూరుకి వెళ్ళాము. ఊటీ నుండి కూనూరు అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనం 40 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. రోడ్ అంతా కూడా మనకి ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది. అండ్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం కూడా టీ ఎస్టేట్సే, ఎక్కడ చూసినా మనకి పచ్చగానే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఊటీ వెళ్ళాలనుకుంటే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలాంటి టైమ్సే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే మనకి వెదర్, క్లైమేట్ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడ్డానికి. కూనూరు ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళింది ల్యాంప్స్ రాక్. కూనూరులో మీరు అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ వితిన్ 10 కిలోమీటర్స్లోనే ఉంటాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని ఏది ఫస్ట్ వెళ్ళాలనుకుంటారో దానికి వెళ్ళొచ్చు. సో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ల్యాంప్స్ రాక్. చాలా అంటే చాలా బాగుంది. ఈ ల్యాంప్స్ రాక్ అంటే ఒక లేడీ పడుకున్నట్టు ఉంటుంది. దీన్ని స్లీపింగ్ బ్యూటీ అని కూడా పిలుస్తారంట. సో మొత్తం క్లౌడ్స్ మధ్యలో ఉంది, మీరు చూడొచ్చు. అసలు క్లౌడ్స్కి దగ్గరలో ఉన్నాం మేము. వ్యూ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కూనూరు కానీ ఊటీ కానీ అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ మనకి 9 o'clock స్టార్ట్ అవుతాయి. సో మేము వెళ్ళేసరికి ఇక్కడికి 9:30 అయింది. సో ఆ టైం కూడా మనకేదో 6 o'clock లాగానే ఉంది. అంత క్లౌడీగా ఉంది. అండ్ మొత్తం క్లౌడ్సే, మీరు చూడొచ్చు ఎంత ఆసమ్గా ఉందంటే. అసలు పిక్చర్స్ దిగడానికి అయితే మంచి ప్లేస్ ఇక్కడ. వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి ప్లేసెస్లో, అంటే లొకేషన్స్లో. ఇక్కడ చాలా టీ ఫ్యాక్టరీల వాళ్ళు మనల్ని కార్లు ఆపి పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ఎలా టీ తయారు చేస్తారో, లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేస్తారని మీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. సో మేము అక్కడి నుంచి వెంటనే డాల్ఫిన్ నోస్ పాయింట్కి వెళ్ళాం. ఇది జస్ట్ వితిన్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ల్యాంప్స్ రాక్ నుండి డాల్ఫిన్ నోస్ పాయింట్. చూసారా, మొత్తం టీ గార్డెన్సే. రోడ్కి మొత్తం ఒక సైడ్ అంతా టీ గార్డెన్సే ఉంటాయి. మీరు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి కూడా ఫొటోస్ దిగొచ్చు. ఏ టీ గార్డెన్ అయినా ఇక్కడ ఎంట్రీ జస్ట్ 10 to 20 రూపీస్ మధ్యలోనే తీసుకొని మనకి ఎంట్రీ ఇస్తారు. సో మీరు కావాలంటే దిగొచ్చు. మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి లోపల డాల్ఫిన్ నోస్ పాయింట్, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. టికెట్ ప్రైజెస్ మనకి ఊటీ కానీ కూనూరులో కానీ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. పెద్ద కాస్ట్ కూడా ఉండదు. మీ ఇక్కడ అది బోర్డు కూడా చూపిస్తాను, చూసారా. అడల్ట్కి 20 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్ మాత్రమే. సో టికెట్స్ తీసేసుకొని మాస్క్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇక్కడ. మేము అవన్నీ పెట్టుకొని శానిటైజ్ చేసేసుకొని వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి పాయింట్ ఎలా ఉందో. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ఈ వ్యూ పాయింట్ నుండి అంత ఫారెస్టే కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్లో మనకి 3 స్టేట్స్ ఉంటాయంట. అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్నిటికీ కూడా ఇది బార్డర్లో ఉంది కూనూరు. యాక్చువల్లీ కూనూరు నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ వెళ్తే మనకి కోయంబత్తూరు వస్తుంది. సో అన్ని స్టేట్స్ దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ 3 ఫారెస్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయంట. సో మీరు పాయింట్ చూడండి. ఈ డాల్ఫిన్ నోస్ అంటే మనకి సేమ్ డాల్ఫిన్ నోస్ ఎలా షేప్ ఉందో ఈ వ్యాలీ అనేది మనకి అలా షేప్ ఉంది. దానివల్ల ఈ పేరు వచ్చింది డాల్ఫిన్ నోస్ పాయింట్ అని. సో పైన నుంచి మీకు కిందకి చూస్తే వ్యాలీ అంతా కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా, అది కూడా పచ్చగా ఉంది. క్లౌడ్స్ దగ్గరగా ఉంటాయి. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మనకి టీ కూడా అమ్ముతున్నారు. మేమైతే ఇక్కడ చాక్లెట్ టీ, లెమన్ టీ ఇలాంటి టీ తీసుకొని అది తాగుతూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని చూస్తూ ఉన్నాము. సో పర్ఫెక్ట్ అండి యాక్చువల్గా టీ తాగుతూ ఇలా ఒక లొకేషన్ని చూడడం. ఇక్కడ మనకు అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అంటే జ్యూసెస్ కానీ, స్నాక్స్ కానీ, ఎక్కువగా మనకి టీ వెరైటీస్, చాక్లెట్ టీ, లెమన్ టీ పౌడర్స్, అలాగే యూకలిప్టస్ ఆయిల్స్ అండ్ మసాలా ఐటమ్స్, ఇలాచీ, చెక్క, లవంగ ఇలాంటివన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అమ్ముతున్నారు. మీరు అడ్రస్ ఇస్తే కావాలంటే మీకు కొరియర్ కూడా చేస్తారంట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాలి, ఇక్కడ ఎక్కడ వాటర్ అమ్మరు. ఊటీలో కానీ కూనూరులో కానీ మనకి వాటర్ బాటిల్స్ అనేవి అమ్మరు. వాటర్ ATMs మాత్రమే ఉంటాయి. మీరు అక్కడ మాత్రం నింపుకోవాల్సి వస్తుంది. సో బెటర్ మీరు మీ వాటర్ బాటిల్స్ అనేవి క్యారీ చేసుకోండి. సో నెక్స్ట్ మేము వెంటనే ఒక టీ గార్డెన్స్కి వెళ్ళాము, టీ ఎస్టేట్స్ అని. ఇక్కడైతే మాకు ఎంట్రీ టికెట్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ గూగుల్లో సర్చ్ చేసుకొని హైఫీల్డ్ టీ ఎస్టేట్ అని ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి మాకు మధ్యాహ్నం 12:30 ఆ టైం అయింది. సో చూసారా మొత్తం టీ గార్డెన్స్, బట్ ఇవి అంత ఫ్రెష్గా లేవు, కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి. బట్ అయినా మేము పిక్చర్స్ దిగడానికని లోపలికి వెళ్ళాము.
అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇలాంటి లోకల్ ఉండే ట్రైబల్ డ్రెస్సెస్ కూడా వేసుకొని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. దానికి ఇక్కడ అప్రాక్సిమేట్గా వాళ్ళు నాకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డ్రెస్. సో నేను మా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వేపించాను. సో ఇక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు ఆ టైంకి లేకుంటే, బట్ ఎవరైనా ఫోటోగ్రఫీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి. మంచి మెమరబుల్గా ఉంటుంది, మెమొరీగా కూడా ఉంటుంది ఫోటోగ్రాఫ్ అనేది. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేము సిమ్స్ పార్క్ వెళ్ళాము. సిమ్స్ పార్క్ యాక్చువల్గా చాలా పెద్ద పార్క్ అండి, నార్మల్ పార్క్ లాగానే ఉంటుంది. సో పెద్ద ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. జస్ట్ కొద్ది దూరం వెళ్ళి కొన్ని స్నాప్స్ తీసుకొని బట్ రిటర్న్ అయిపోయాం. అప్పటికి మాకు 1:30 అయిపోయింది. బట్ ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది, అంత పెద్ద పార్క్ ఇది. మార్నింగ్ నుంచి ట్రావెల్ చేయడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయి మేము లోపలికి ఎక్కువసేపు కూడా వెళ్ళలేదు. జస్ట్ అలా ఒక గ్లాన్స్ ఇచ్చేసి దాని కొన్ని వ్యూస్ తీసుకొని కొన్ని పిక్చర్స్ తీసుకొని మేము వచ్చేసాము. అండ్ మేము కూనూరులో లంచ్ చేసేసి రిటర్న్లో మేము ఊటీలో ఉన్న గవర్నమెంట్ మ్యూజియంకి వెళ్ళాము. దీన్ని స్టోన్ హౌస్ అని కూడా పిలుస్తారు. సో ఇది చూడ్డానికి వెళ్ళాం. బట్ ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ అనేది ఎలో లేదు, ఓన్లీ బయట మాత్రమే మేము పిక్ తీసుకున్నాము. ఇంతకుముందు ఎలో ఉండిందంట, బట్ ఇప్పుడైతే మనకి ఎలో చేయలేదు ఫోటోగ్రఫీ. బట్ శానిటైజర్ కంపల్సరీ అన్నారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది, మన క్యాష్ ఇస్తే కూడా తీసుకోరు. టికెట్ ప్రైస్ కూడా నార్మల్ 20 రూపీస్ 30 రూపీస్ మాత్రమే ఉండింది. సో లోపల మాత్రం జస్ట్ అప్పట్లో ఊటీలో ఉండే ట్రైబల్స్ ఏమేమి యూస్ చేస్తారు అలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి వెంటనే మేము రోజ్ గార్డెన్కి వచ్చేసాము. రోజ్ గార్డెన్ కూడా పెద్ద చెప్పుకోదగ్గట్టు లేదు, ఎందుకంటే ఇది సీజన్ కాదంట. మామూలుగా ఏప్రిల్ మే మీరు అలా వెళ్తే మాత్రం మీకు రోజ్ గార్డెన్ చాలా సూపర్గా ఉంటుంది. సో నాకు కూడా పెద్దగా ఏమీ నచ్చలేదు, జస్ట్ ఒక నార్మల్ పార్క్ లాగానే ఉంది. అది ఎలా ఉందో మీరు మొత్తం చూసేయండి. సో అదండి ఈ వీడియో, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.